ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 24/3/2019 నుంచి 30/3/2019 మధ్య కాలంలో ధనుస్సు రాశి వారి వార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సప్తమ రాహు, జన్మంలో కేతువు, వ్యయంలో చంద్రుడు. ఈ యొక్క స్థితిని అనుసరించి చూడగా ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఇతరుల వల్ల సమస్యలు, మీ వల్ల అనుకూలతలు, అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు, ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టాలు. వివాహాది నిశ్చయితాంబులాదులో ఒక వారం ఆగవడమే మంచిదని చెప్పబడుతోంది. సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి అనారోగ్య సూచన ఎక్కువగా చెప్పబడుతోంది. ఈ గొంతు సంబంధమైనటువంటి అనారోగ్య సూచన కూడా ఎక్కువగా చెప్పబడుతోంది. లేనిపోని డాంభికానికి వెళ్ళడం వల్ల అధికమైనటువంటి వ్యవహార నష్టము, లేనిపోని వ్యక్తులతో అల్పమైనటువంటి సంభాషణ వల్ల అవమానాలు పొందే అవకాశం, ఆర్థిక నష్టానికి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే వీరికి స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో ధనలాభం కొంతవరకు చేకూరే అవకాశం ఉంటుంది. ఏవైనా పాత వాహనాలు కానీ లేదా పనికిరాని ఒక స్థిరాస్తిని కానీ అమ్మకం చేయడం వల్ల కూడా ఆర్థిక లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైతు సోదరులకి అద్భుతమైనటువంటి ధనయోగాలు మాత్రం బలంగా ఉన్నాయి. వరి పంట పండించేటువంటి రైతు సోదరులకు కూడా అధిక ధనలాభం ఉంటుంది, లేదా పంట దిగుబడి చాలా బాగా ఉండే అవకాశం ఉంటుంది. మీ యొక్క వ్యవసాయ క్షేత్రం కళకళలాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీయాన సంబంధ విషయాల్లో విద్యాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది. కానీ ఉద్యోగంలో మాత్రం కాస్త అస్థిరత ఏర్పడే అవకాశం ఉంటుంది. అనగా ఒక వారం మీరు ఈ కంగారు పడక తప్పదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. H1B వీసా కోసం ఒక వారం ఆగక తప్పదు. కంగారు అలాగే ఉంటుంది. టెన్షన్ తీవ్ర స్థాయికి వచ్చేటువంటి అవకాశం బలంగా ఉంటున్నాయి. తప్పనిసరిగా మీరు శని జపాన్ని చేయించుకోవడం మంచిది. వీసా సంబంధమైనటువంటి విషయాల గురించి శనికి, కేతువి కూడా మీరు జపం చేయించుకున్నట్టయితే వాక్చాతుర్యంతో అవతలి వ్యక్తిని ఆకట్టుకునేటువంటి, ఆకర్షింపజేసుకునేటువంటి అవకాశం వల్ల వీసాను పొందవచ్చును. శనికి, కేతువుకి జపం చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఎవరైనా బ్రాహ్మణుని నియమించుకొని తప్పకుండా మీరు ఈ శని, కేతువుల జపం చేయించుకోండి. అలాగే దేవాలయాల్లో జపాలు చేయించకూడదు. దేవాలయాల్లో జపాలు చేయించకూడదు అంటే ఏమిటి? దేవాలయాల్లో చేయించడంటే కారణం 2 రకాలు. ఒకటి, అక్కడ ప్రశాంతత అనేది మన జపం చేసేవాడు కలగకపోవడం. ఎవరికి పేరు మీద జపం చేస్తున్నామో అక్కడ ప్రశాంతత కలగదు. ఆ వ్యక్తి మీద ప్రశాంతత కేంద్రీకరించేటువంటి అవకాశం లేదు. అంటే చాలామంది సభ్యులు అక్కడికి భక్తులు నడుస్తుంటారు, శబ్దాలు అవుతూ ఉంటాయి, అర్చనలు, అభిషేకాలు అవుతుంటాయి. అక్కడ ఏకాగ్రత కుదిరే అవకాశం లేదు. కాబట్టి దేవాలయాల్లో జపాలు చేయించకూడదు. బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళండి, లేదా బ్రాహ్మణులను ఇంటికి పిలిపించుకోండి. మొట్టమొదటిది ఏంటి? బ్రాహ్మణులను ఇంటికి పిలిపించుకొని జపం చేయించుకోవాలి. అప్పుడే ఇంటికి మంచిది, మన ఒంటికి కూడా మంచిది. జప సాఫల్యత పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే సత్సంతాన సంబంధ విషయాల్లో అనుకూలతలు, వివాహాద నిశ్చితాంబులాదులో కూడా అనుకూలత ఉంటుంది. సోదర సోదరి వివాదాన్ని కూడా సమసిపోవడం, కోర్టు వివాదాన్ని కూడా సమసిపోయేటువంటి అవకాశం, దాదాపుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అనుకూలంగా ఉండము. ఇంతకుముందు కనుక సస్పెండ్ అయినటువంటి వ్యక్తులకి ఈ వారంలో మళ్ళీ ఉద్యోగంలోకి నియమించబడే అవకాశం, తీసుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్లో విదేశాల కోసం కాస్త ఎదురు చూడక తప్పదు. ఈ వారంలో మీకు ఆన్ సైట్లో విదేశాల యోగ్యత వచ్చే అవకాశం లేదు. విదేశీ ప్రయాణం కాస్త ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని చెప్పబడుతోంది. విద్యార్థులకి కఠిన సవాళ్లు కాకపోయినా అధిక శ్రద్ధ మాత్రమే మిమ్మల్ని పరీక్షల నుంచి గట్టెక్కించేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. తప్పకుండా అధిక శ్రమను చేయండి, ఏకాగ్రతను పెంపొందించుకునే అవకాశాలు చూసుకోండి. పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య లేనిపోని వ్యవహారాలు బయటికి వస్తాయి. దానివల్ల కాస్త అవమానాలు జరుగుతాయి, చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వారే మోసం చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. సోదరుల మధ్య భేదాభిప్రాయాలకు కూడా కాస్త అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి భేదాభిప్రాయాలకి మనకు చోటు లేకుండా ఉండడానికి ఏం చేయాలి? మౌనంగా ఉండడం మంచిది. ఆ విషయాన్ని గుర్తించండి. అలాగే రాజకీయ రంగంలో కాస్త అనుకూలత ఉన్నప్పటికీ కూడా
మోసం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. రైతు సోదరులకి అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి కొత్త కాంట్రాక్టులు అందుకునే అవకాశము. ఇక్కడ కుటీర సంబంధ విషయాల్లో అనగా గృహాలు నిర్మించేటువంటి కార్మికులకి అనుకూలవంతమైనటువంటి కొత్త కాంట్రాక్టులు ఉంటాయి. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వ్యక్తుల కాంట్రాక్టర్లకి అధిక ధనలాభాలు మాత్రం స్పష్టంగా ఏర్పడుతున్నాయి. దానివల్ల ప్రయోజనం కూడా అనుకూలంగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి ద్వితీయ స్థాన సంచారం కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం వినియోగించుకోండి. అనవసర వాగ్వాలకి జన్మస్థానంలో కూడా శని కేతువు కూడా ఉన్నందువల్ల కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సప్తమ రాహు దృష్టి కూడా బాగులేదు కాబట్టి ఇతరులపై అతిగా ఆధారపడకండి. మీ పనిని మీరు మాత్రమే చేసుకోండి. రహస్యాలు బయటకు వెల్లడించకండి. అనవసర ఢాంబికంగా మాట్లాడకండి. ప్రతికూల ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు మౌనంగా ఉండండి. శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేయించుకోండి, లేదా సత్యనారాయణ స్వామి వారి అష్టోత్తరనామాన్ని చదవండి. విష్ణు సహస్రనామ పారాయణ చదవండి. సరస్వతీదేవి ఆరాధన విద్యార్థులకి మంచిదిగా చెప్పబడుతుంది. ఇలా నిరంతరము భగవద్ధ్యానం, భగవంతుని చరణాలని శరణు పొందితే అద్భుతమైనటువంటి శుభ ప్రయోజనాలు పొందుకుంటాం. గ్రహస్థితులు ఎలా ఉన్నా సరే ఆ సర్వాంతర్యామి చేసేటువంటి ఈ శుభ స్థితి మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి భగవంతుని చరణాలని శరణు పొందండి, అష్టైశ్వర్య ప్రాప్తి పొందవచ్చును. ఇక 24, 25, 26 తేదీలలో వీరు 4 అంకెను అదృష్టంగా భావించండి. 27 నుంచి 30 తేదీ వరకు 8 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభకార్య నిర్వహణ చేయండి. తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా మీ ఇంట అష్టైశ్వర్య ప్రాప్తి ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.